జీవం నీకిచ్చుటకు ప్రేమతో నిన్ను పిలుచుచుండెన్. దొరుకు ముక్తి ప్రభు చెంతనే. రండి రండి సార్వజనమా, వెళ్ళేదాము మనమందరము. రండి రండి సర్వజనమా, వెళ్ళేదాము మనమందరము. ఎవరు తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాధి దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. మరణించాడు మరి లేచాడు, నీ నా పాప విమోచనకే. మరణించాడు మరి లేచాడు, నీ నా పాప విమోచనకే. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. చెప్పండి, జయమని ప్రభునేసు క్రీస్తు వారికే. పాపుల రక్షకుడైన ప్రభునేసు క్రీస్తు వారికే. హల్లెలూయా, హల్లెలూయా. మా ప్రియమైన ప్రాంతవాసులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో ఈ సాయంకాలమున మీ అందరికీ యేసు ప్రభు నామమున శుభములు తెలియపరుస్తున్నాం. దేవుని యొక్క సువర్తమానం ఏమిటంటే, ఈ రీతిగా సువర్తమానము దేవుని యొక్క పరలోకపు వార్త. పరిశుద్ధ గ్రంథములో ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడును, మరి నమ్మిన వారికి పాపమును బట్టి శిక్ష విధింపబడుతుందని ప్రభువైన యేసుక్రీస్తు ఆజ్ఞ మేరకు, ఆయన యొక్క మాట మేరకు యొక్క ఈ సువర్తమానం. కారణం ఏమిటంటే, నమ్మి బాప్తిస్మం పొందను అంటే నమ్మి రక్షణ పొందిన ద్వారా నిత్య జీవం పొందాలని, రక్షణ పొందాలని దేవుని ఉద్దేశం. ఎందుకు ఈ సువర్తమానము? విని తెలుసుకొని విశ్వాసం ఉంచి రక్షణ పొందుట. కనుక నమ్మి బాప్తిస్మం పొందుట ద్వారా రక్షణ. రక్షణ అంటే ఏమిటి అర్థం? రక్షణ అనగా పాపము నుండి వచ్చే శిక్ష అయిన నిత్య నరకము నుండి తప్పించబడుట. ఒక ఉగ్రత నుండి, శిక్ష నుండి తప్పించబడటమే రక్షణ. నీటిలో కొట్టుకొని పోతున్న వారు రక్షించండి రక్షించండి కేకలు వేస్తారు. ఎవరైనా గజేతగాళ్ళు ఈత వచ్చిన వారు వెళ్ళి ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న వారిని బయటికి తీసుకొచ్చి తన ప్రాణాలను కాపాడదు, రక్షించడం. అగ్నిలో కాలుచున్న వారిని మరి కాలిపోతున్న టైంలో బయటికి రాని పరిస్థితుల్లో రక్షించడని కేకలు వేస్తారు. ఆ ప్రమాదంలో మరి ప్రయాసతో భారముతో వెళ్ళి అగ్నిలో కాలిపోకుండా వారిని బయటికి కాపాడడం, బయటికి తీసుకురావడం, దీన్ని భౌతికమైన శరీర రక్షణ అంటారు, కాపాడడం. అందుకే మానవునికి శరీర రక్షణ, దానికంటే ప్రాముఖ్యమైనది ఆత్మరక్షణ. ఆత్మ, మనుషుని హృదయం, మనుషుని దేహంలో దేవుడు నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ప్రియమైన వాళ్ళరా, ఈ ఆత్మ ప్రతి మనిషికున్నది. మనిషికి శరీరము, ప్రాణము, మూడవది ఆత్మ. ఈ మూడింటిని నిర్మించాడు దేవుడు. అయితే జంతువులకు, పక్షులకు ఒకటి శరీరం ఉంది, రెండవది ప్రాణం ఉంది, ఆత్మ లేదు. అయితే ప్రత్యేకంగా మానవునిలో దేవుడు ఆత్మతో నింపినాడు, ఆత్మను కలుగు చేస్తున్నాడు. అయితే ఈ ఆత్మ రక్షణ పొందాలి. ఎలా రక్షణ పొందుతాం? అసలు రక్షణ ఎందుకు అంటే, మానవుడు శిక్షలో ఉన్నాడు కాబట్టి. ఎందుకు శిక్ష ఉంది?
పాపం చేసినా కనుక. పాపం ద్వారా శిక్ష ఉంది. ఒక నేరం చేసినప్పుడు శిక్షార్హులు అంటారు. పలానా చట్టం ద్వారా ఇలాగా ఈ రీతిగా ఈ నేరం చేశాడు కాబట్టి రుజువైంది కాబట్టి ఈ రీతిగా జీవిత ఖైదని, కొన్ని సంవత్సరాలు జైలు శిక్షని, అవసరమైతే అది నేరాన్ని బట్టి ఉరి శిక్ష కూడా అమలు చేస్తారు. కారణం ఏంటి? చేసిన నేరాన్ని బట్టి శిక్ష. ఈ లోకంలో మానవుడు చేసిన పాపానికి కూడా శిక్ష ఉంది. ఆ శిక్ష ఏంటి? భూమి కిందన పాతాళం, అగ్నిగుండము, యుగయుగాలు నరకము, వేదనకరమైన స్థలం, శిక్ష ఉన్నది. ఈ లోకంలోనే ఒక మనిషిని లేదా మనం లోకంలో శిక్షిస్తున్నారు. పోలీసు వారు మనుషులే, వారి కోర్టు జడ్జి గారు మనుషులే. అయితే శిక్ష విధిస్తున్న కారణము నేరం చేస్తే. అలాగే మానవుడు పాపం చేస్తే ఆలోచించేయండి. నీవు నేను మనం చేసిన పాపం, మన నేరము, దీనికి శిక్ష విధించడా దేవుడు? కనుక శిక్ష ఉంది. అదే ప్రేమగల దేవుడు అదే సమయంలో ఆయన శిక్షను తప్పించుకునే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు వారు పరలోకాన్ని వీడి ఈ భూలోకానికి అరుదించి మనకు రావలసిన శిక్షను ఆయన కలువరిలో తాను భరించినాడు. మనకు బదులుగా ఆ శాపాన్ని ఆయన భరించినాడు. ఆయన శిక్షణ పొందినాడు. కనుక మన కొరకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి తన రక్తం చెందించినారు, విలువైన తన ప్రాణం పెట్టినారు, మరణం పొంది తిరిగి లేచారు. ఈ రీతిగా ఆ శిక్షను తన మీద వేసుకొని, ఒకవేళ పిల్లవాడు తప్పు చేస్తే తల్లో తండ్రి ఆ కుమారుడు కొరకు తండ్రి శిక్ష అనుభవించినట్లుగా ఈ లోకంలో నీవు నేను మనం చేసిన పాపాన్ని బట్టి ప్రభువే శిక్ష అనుభవించినాడు. ఆ శిక్షణ పొంది ఇప్పుడు మనకు రక్షణను సిద్ధపరిచారు. అయిలా రమలారా, ఈ రక్షణ ఆత్మరక్షణ, ఈ రక్షణ నిత్య నరకముడు తప్పించబడ్డ, పరలోకంలో ప్రవేశించుట, నిత్య నాశనము తీర్పు తప్పించబడే ఈ గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణ కావాలని కోరుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఉచితముగా విశ్వాసముతో పాప క్షమాపణ కొరకే వేడితే చాలు, ఈ గొప్ప రక్షణ పొందుతావు. పాప క్షమాపణ పొంది ఈ రక్షణ పొంది ధన్యుడువు, ధన్యురాలువు, దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవుగా పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడతావు. అయితే కాదులని తునీకరించి ఇష్టానుసారంగా జీవించి చనిపోతే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఇలాగూ తప్పించుకుంటావు శిక్షను. ఆ భయంకరమైన శిక్ష తప్పించుకోలేం. ఆ శిక్ష భయంకరమైంది, యుగయుగాలు ఉండేది. అగ్ని ఆరదు, ఆత్మ చావదు, యుగయుగాలు కేకలు, ఏడ్పు, ప్రలాపించే నిత్య శిక్షణ తప్పించబడాలనే ప్రేమతో ఈ సాయంకాలం ఈ స్వర్తమానం నేడే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, పాప క్షమాపణ కొరకు వేడుకొనుము. తద్వారా శిక్ష నుండి తప్పించబడి ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదు. ఇదే సువర్తమానం, గొప్ప సువార్త, సంతోషకరమైన ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు నీవును నీటి వారు ఆత్మ గొప్ప రక్షణ పరలోక రాజ్యమును పొందరు. మీ కొరకు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మీ రక్షణ సువార్తను ప్రకటిస్తూ వచ్చాము. ఈ ప్రాంత ప్రజలందరూ మీ నామములో విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది పరలోకానికి వారసులుగా చేపట్టకు సహాయం చేయండి. ఎవరైతే ఈ ప్రాంతంలో అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి. సమస్యల్లో ఇబ్బందులు ఎవరైతే ఉన్నారో వారికి సహాయం చేయండి. మీ దయ చొప్పున ఈ ప్రాంతము నుండి అనేకులను సీయోనుకు నడిపించండి. ముందుకెళ్తున్న మీ సంధి మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి గ్రామస్తులారా, ఇంకా యేసు ప్రభువుని గురించి మరధికంగా తెలుసుకొని కోరితే మన ప్రాతూరు గ్రామంలోనే కలెక్టర్ గారి బిల్డింగ్ పక్కనే సియోను ప్రార్థనా మందిరం ఉంది. ఆ స్థలంలో ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటలకే ఆరాధన జరుగుతూ ఉన్నది. శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడుకుంటుంది 10 గంటలకి. మీరందరూ రండి, దేవుని వాక్యం వినండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి.
ప్రైజ్ ది లార్డ్. ఎవరు తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. హలో, ప్రైజ్ ద లార్డ్. కొంచెం పెంచు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ధనవంతుడయ్యుండి యేసయ్యా, దారిద్రుడై ఇలా పుట్టాడయ్యా. ధనవంతుడయ్యుండి యేసయ్యా, దారిద్రుడై ఇలా పుట్టాడయ్యా. రూపురేఖలు కోల్పోయాడు, నీ నా పాప విమోచన. రూపురేఖలు కోల్పోయాడు, నీ నా పాప విమోచనకే. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. పాపుల రక్షకుడేసయ్యా, కార్చెను రక్తము పాపులకై. పాపుల రక్షకుడేసయ్యా, కార్చెను రక్తము పాపులకై. తన దరి చేరిన పాపుల నెల్ల కడుగును తన రక్తముతో. తన దరి చేరిన పాపుల నెల్ల కడుగును తన రక్తముతో. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా. నమ్మిన వారిని చేర్చును పరమున, నమ్మని వారికి నరకమేగా. నమ్మిన వారిని చేర్చును పరమున, నమ్మని వారికి నరకమేగా. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా.